హలో అండి. ఈరోజు కర్రీ మామిడికాయ పప్పు. పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది. దీంట్లో ఇడ్లీ కారపొడి వేసుకొని రైస్లో కలుపుకొని తింటే అదొక టేస్ట్. పప్పు కారపొడి కలిపి దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చి మామిడికాయ, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలండి. మిర్చి ఫస్ట్ కందిపప్పు తీసుకుందాం ఒక గిన్నెకి. దీన్ని వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి. పక్కన నీట్గా కడుక్కోండి. పాతకాలం రోజుల్లో ఎక్కువ శాతం మామూలుగా దబర్లలో వండేస్తుంటారు. ఇప్పుడంటే అన్ని కుక్కర్లు వచ్చేసినాయి. 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాం. నా మామిడికాయ ఎంత మామిడికాయ కావాలో పులుపుని బట్టి చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న పప్పుకి ఆ మామిడికాయ సరిపోతుంది. మరీ చిన్న ముక్కలు ఏం కట్ చేయలేదు, నార్మల్గా కట్ చేస్తే చాలు. ఎందుకంటే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి. తోలు పల్చగా ఉంది, అందుకని నేను తోలుతో సహా వేసేస్తున్నాను. చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి, వేలు కట్టకుండా. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లోకి వెళ్ళగానే చూసుకోకుండా లైట్స్ ఆన్ చేయకండి, ఒక్కోసారి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఓకే, ఎప్పుడైనా ఫ్యామిలీకి కొంచెం టైం ఇవ్వాలండి. ఏందో ఇవ్వరు మగవాళ్ళు. పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం కారం వాడం, ఎర్రకారం, అందుకని ఆ పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను, కందిపప్పుని నానబెట్టాను కదండి, ఆ కందిపప్పు మొత్తం దాంట్లో వేసేసుకుంటున్నాను. నేను ఓన్గా రికార్డ్ చేస్తుంటానండి, అందుకనే కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు మీకు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ, మిర్చి, ఆనియన్, అవి మొత్తం కందిపప్పులో వేసేసుకుందాం. మామిడికాయ పులుపుకి కందిపప్పుకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఒక మామిడికాయ పులుపు ఉండొచ్చు, ఒక్కోటి ఉండదు. సో అందుకని పసుపు, ఉప్పు వేసుకోకూడదండి, ఎందుకంటే కందిపప్పు ఉడకదంటారు. చిన్నప్పటి నుంచి అదే వింటున్నాను, అందుకని నేను వేయను. అవునో కాదో నాకు తెలీదు. ఓకే, ఇంకా చింతపండు వేయాల్సిన పని లేదు, ఎందుకంటే మామిడికాయ పప్పు కాబట్టి ఆల్రెడీ దాంట్లో పులుపు ఉంటుంది కాబట్టి. తగిన వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం. మీ పప్పుకి ఎన్ని విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుందో మీరు వాడే పప్పుకి అన్ని విజిల్స్. నేనైతే ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటాను, బాగా మంచిగా ఉడికిపోతుంది. అయిపోయి ఓకే, ఓపెన్ చేస్తున్నాను, చూడండి. బాగా ఉడికిపోయిందండి, పొగలు వస్తుంది చూడండి. ఆ మామిడికాయ అరోమా తెలుస్తుందా పొగలో కూడా. పప్పు గుత్తితో ఎనుపుకునే ముందు సాల్ట్ వేసుకొని వెనుపుకుందాం. ఉప్పు ఎప్పుడైనా ఉరామరికి తగ్గించే వేసుకోండి, కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువ వేసామంటే ఏం చేయలేము, ఇంకా కారం వేసే పని ఉండదండి. చూసారుగా, కొంతమంది కచ్చా పచ్చా నలుపుతారు, కొంతమంది అలాగే ఉంచి కూడా తాలింపు పెడతారు, కొంతమంది బాగా మెత్తగా ఎనుపుతారు. నేను మీడియంగా ఎనుపుతాను. ఓకే, తాలింపుకి బండలు పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ అయిపోయింది. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, 4 గింజలు మెంతులు, తెల్లగడ్డ, ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. మెంతులు ఎందుకంటే పులుపుకి తగిన ఐటమ్స్లో, పులుపు వేసే ఐటమ్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పులుపు ఉన్న దాంట్లో మాత్రం
4 గింజలు మెంతులు కనుక ఆయిల్ హీట్ అయ్యాక వేసి అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచితే బాగుంటుంది. కొంచెం లైట్ అరోమా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మీరు ట్రై చేయండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఆనియన్, ఎండుమిర్చి వేసేసాను. బాగా కలుపుకోవాలండి. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇంగువ. ఇంకో విషయం, పులుపు రిలేటెడ్ ఐటమ్స్లో ఇంగువ కూడా వాడుతుంటారండి. కొన్ని పులుసులు వాటిల్లో పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇట్లా పులుపు మెయిన్ ఇంగ్రీడియంటే కదండి. చింతపండు రసం వాడతాం కదా. సో అటువంటి ఐటమ్స్లో తాలింపు ఆయిల్లో ఇంగువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ ఫ్రై అయిపోతుంది బాగా. ఆయిల్లో పోపు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. తాలింపు అని కొంతమంది అంటారు, పోపు అని కొంతమంది అంటుంటారు. పేరేదైనా వంటకం ఒకటే. కరివేపాకు వేసేద్దాం ఇప్పుడు. కడిగిన కరివేపాకు చిటపట అంటుందండి, జాగ్రత్త. ఓకే, అయిపోయింది. కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పప్పులో వేసేసుకొని కలుపుకుంటుంటాం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఇదేం కొత్తదని నేను అనడం లేదు. బట్ ట్రై చేయండి. తెలియని వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలామంది ఉంటుంటారు ఇవి చేసుకొని వాళ్ళు. బిర్యానీలని, ఆ కర్రీస్ ఈ కర్రీస్ అని, కుర్మాలని ఇవే కానీ ఈ నార్మల్ ఐటమ్స్ ట్రై చేయట్లేదు. ఓకే, తాలింపు వేసేసాం. కుతుకుతా అని ఉడుకుతుంది చూడండి బాగా. రెడీ మన పప్పు. మామిడికాయ పప్పు, పచ్చి మామిడికాయ పప్పు. దీంతోపాటు ఆలు ఫ్రై, అప్పడాలు, ఉప్పు మిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కూడా చేసేద్దాం. ఆయిల్ డీప్ ఫ్రై, అప్పడాలు వడియాలు వేయించుదామని పెట్టానండి. పప్పుతో పాటు బాగుంటుంది కదా. ఐ డోంట్ ట్రై. అప్పడమ్స్. ఓకే, ఏంది ఇలా ఉన్నాయని చూస్తున్నారా? మేము 4 ముక్కలుగా కట్ చేస్తాంలేండి. మా అత్తగారి ఇంట్లో ఇట్లాగే అలవాటు, నేను ఇలాగే చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా ఉండదు. రౌండ్గానే అప్పుడన్నీ వేయించి బయటకు తీస్తాము. ఓకే, నౌ ఉప్పు మిరపకాయలు పప్పులో, పప్పుచారులో చాలా బాగుంటాయి. మీకు లాస్ట్ వీడియోలో పెట్టి చూపించాను కదా నేను, ఉప్పు మిరపకాయలు అవేనండి ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడి వేడి పప్పు రెడీ.